బంగారం అంటే మక్కువ ఎవరికీ లేదు. అందరూ పసిడి బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటారు. ఎంత బంగారం, వెండి వస్తువులు ఇంట్లో ఉంటే అంత మంచిదని ప్రజలు భావిస్తారు. అందుకే భారతీయులు తమ సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించి బంగారం, వెండి కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. పుట్టినరోజు నుండి పెళ్లి వరకు ఏ శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేయడం ఒక అలవాటు. కానీ గత ఏడాది నుండి ఆ అలవాటు మారిపోయింది. బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలుపై ప్రజలు ఆసక్తి చూపడం లేదు. నోస్ట్రాడమస్ భవిష్యవాణులు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. నోస్ట్రాడమస్ రచనల్లో ప్రత్యక్షంగా తేదీలు లేదా సంఘటనల పేర్లు లేకపోయినా నోస్ట్రాడమస్ సంకేతాల రూపంలో చెప్పిన విషయాలు ఇప్పటి పరిస్థితులతో పోలుస్తూ విశ్లేషణలు జరుగుతున్నాయి. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వాతావరణం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, దేశాల మధ్య ఉద్రిక్తతలు నోస్ట్రాడమస్ పేర్కొన్న అస్థిరత కాలాలను గుర్తుకు తెస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగారం మరియు వెండి ధరలు 1979 తర్వాత 2025లో అత్యధిక వార్షిక లాభాలు నమోదు చేయడానికి కొన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాయి. వెండి ధర చాలా పెరిగింది. ఒక సమయంలో బంగారం ఒక ఔన్స్ కు $4,549 చేరుకుంది. క్రిస్మస్ తర్వాత బంగారం ధర కొంత తగ్గింది. కొత్త సంవత్సరం ముందు రోజు నాటికి బంగారం ధర సుమారు $4,330 స్థిరపడింది. వడ్డీ రేట్లు తగ్గుతాయని అంచనా వేయబడింది. ఇది 2025లో బంగారం మరియు వెండి ధరలు పెరగడానికి ఒక కారణం. అయితే ఈ ఏడాదిలో కనిపించిన భారీ పెరుగుదల కారణంగా 2026 సంవత్సరంలో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధర పెరుగుతుంది, వెండి ధర పెరుగుతుంది, వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలు దీనికి కారణం. పెద్ద దేశాలు బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ప్రపంచంలో ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నాయి. పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి కోసం చూస్తున్నారు. బంగారం ధర పెరుగుతుంది, వెండి ధర పెరుగుతుంది అనే ఆర్థిక కారణాలు దీనికి కారణం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ 2026లో వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అంచనా. దీనివల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. వీటితో పాటు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం, ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి వైపు మొగ్గు చూపడం వల్ల బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయని అనుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. 2026లో బంగారం ధరల గురించి అంచనాలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. బంగారం తరతరాలుగా భద్రమైన పెట్టుబడిగా గుర్తింపు పొందింది. కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రాకపోవడం, అంతర్జాతీయ స్థాయిలో సంఘర్షణలు కొనసాగడం వల్ల బంగారంపై డిమాండ్ పెరుగుతుంది. విశ్లేషకులు ఈ పరిస్థితుల కారణంగా 2026 నాటికి బంగారం ధరలు ఔన్స్ కు $5,000 నుంచి $5,500 స్థాయికి చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం పట్ల నెలకొన్న ఆందోళనలు, అలాగే స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ లోహాల వైపు మొగ్గు చూపడం వల్లే బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయని స్టాక్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. యూకే, యుఎస్ దేశాల్లో పెరిగిన ప్రభుత్వ రుణాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బబుల్ ఏర్పడవచ్చనే భయాందోళనల వల్ల ఇన్వెస్టర్లు బంగారం, వెండి ధరలు పెరుగుతాయని ఆశావహ దృక్పథంతో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే 2025లో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడంతో కొత్త సంవత్సరం 2026లో వీటి ర్యాలీ కొనసాగటం మార్కెట్ సెంటిమెంట్ ను తెలియజేస్తుందని అంటున్నారు. ఆర్థిక మార్కెట్లు ఇబ్బందుల్లో ఉంటే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను నగదుగా మార్చుకోవాలనుకుంటారు. గత సంవత్సరంలో మంచి లాభాలు ఇచ్చిన ఆస్తులు లేదా సులభంగా విక్రయించగల వాటిని ఎంచుకుంటారు. బంగారం ఈ రెండు లక్షణాలను కలిగి ఉంది. అందుకే ఇన్వెస్టర్లు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. వెండి విషయానికి వస్తే ఇది ఒక పెట్టుబడి అయినప్పటికీ ఇప్పుడు పారిశ్రామిక అవసరాల కోసం కూడా చాలా అవసరం. సౌర విద్యుత్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి వంటి రంగాల్లో వెండి వినియోగం పెరుగుతుంది. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెరిగే కొద్దీ వెండిపై ఆధారపడే పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. ఈ పరిణామాల కారణంగా 2026లో వెండి ధరలు 5-10% పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాగి కూడా భవిష్యత్ లోహంగా గుర్తింపు పొందుతుంది. విద్యుత్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాల్లో రాగి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మెటల్స్ ఉత్పత్తి అనేది వేగంగా జరిగేది కాదు. ఏదైనా మైనింగ్ ప్రాజెక్టులకు పర్మిషన్స్ రావాలంటే చాలా ఆలస్యం అవుతుంది. దీంతో వీటి సరఫరాలో పరిమితం అవుతోంది. డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఈ సరఫరా లోటు ధరలపై ప్రభావం చూపుతుందని అంచనా. నిపుణుల విశ్లేషణ ప్రకారం 2026 నాటికి రాగి ధరలు 20-25% వరకు పెరిగే అవకాశం ఉంది. బంగారం ధరలు 2026లో కూడా పెరుగుతాయని గులే అన్నారు. 2025లో బంగారం ధరలు చాలా పెరిగాయి. ఈసారి బంగారం ధరలు స్థిరంగా పెరుగుతాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒక నివేదిక ఇచ్చింది.
ఈ నివేదిక ప్రకారం ఈ సంవత్సరం ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులు తమ నిల్వలకు ఎక్కువ బంగారాన్ని జోడించాయి. వారు వందల టన్నుల బంగారాన్ని జోడించారు. ఇటీవల కాలంలో బంగారం మరియు వెండి ధరలు పెరుగుతాయని అనుకుంటున్నారు. కొంతమంది అప్పులు తీసుకుని బంగారం వెండిని కొనుగోలు చేశారు. మరికొందరు క్రెడిట్ కార్డులను ఉపయోగించి వాటిని కొనుగోలు చేశారు. అయితే బంగారం మరియు వెండి ధరలు హఠాత్తుగా పడిపోయాయి. ఫలితంగా ఎక్కువ మంది నష్టపోయారు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్నప్పుడు బంగారం వెండిని కొనుగోలు చేయడం ఇండియాలో కామన్. ప్రస్తుతం బంగారం వెండితో పాటు రాగికి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. లోహాల ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. మధ్య ప్రాచ్యంలో యుద్ధ వాతావరణం వల్ల బంగారం, వెండి, రాగి లోహాల ధరలు పెరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా బంగారం రికార్డు లాభాలు సాధించిన తర్వాత ఇప్పుడు కొంతమంది నిపుణులు బంగారం లాభాల స్వీకరణ చేస్తున్నారు. బంగారం ధరలు ఫిబ్రవరి లేదా మార్చి 2026 మధ్య 10% నుండి 15% వరకు తగ్గుతాయని అంచనా. అమెరికా సహా ఇతర దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గితే లేదా డాలర్ అకస్మాత్తుగా బలపడితే పెట్టుబడిదారులు బంగారం నుండి డబ్బును ఇతర ఆస్తులకు మార్చవచ్చు. ఇది కూడా బంగారం ధరలలో తాత్కాలిక తగ్గుదలకు దారి తీయవచ్చు. జేపీ మోర్గన్, గోల్డ్మెన్ సాచ్స్ వంటి ప్రముఖ ఆర్థిక సంస్థలు ఈ తగ్గుదలని తాత్కాలికంగా మాత్రమే భావిస్తున్నాయి. 2026 చివరి నాటికి బంగారం 10 గ్రాములకు 1,50,000 నుండి 1,60,000 మధ్య స్థిరపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల కారణంగా బంగారం అవసరమైతే సిప్ మోడల్లో కొనమని నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ఒకేసారి మొత్తం కొనడం కంటే ధర తగ్గిన ప్రతిసారి కొంచెం కొనడం మంచిదని అర్థం. పెళ్లిళ్ల సీజన్ ఫిబ్రవరి 18 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక బంగారం, వెండి ధరలకు డిమాండ్ పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడే కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లోనూ స్వల్ప పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధరపై 100 రూపాయలు పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర ఇలా ఉంది. 10 గ్రాముల బంగారం ధరలు 1,44,760 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,57,920 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 3,100,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మార్కెట్ ట్రేడును బట్టి ధరల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చు. ఇది బంగారం, వెండి, రాగి లోహాల పరిస్థితి. ఎప్పటికైనా బంగారం బంగారమే, వెండి వెండే. వాటి మీద ఇన్వెస్ట్ దీర్ఘకాలంలో చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.